మీతో మీకోసం ఈ ఫుట్బాల్ని చూపించడానికి జిల్లా అంతా తిరిగాం. 150 దేశాల్లో ఈ ఫుట్బాల్ ఆడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గెలిచింది. హాయ్, హలో, నమస్తే. సో ఈ రోజు మనం ఫ్లో చైర్మన్ శ్రీ కోటగిరి శ్రీధర్ గారితో మాట్లాడబోతున్నాం. నమస్తే సార్. నమస్కారం. వెస్ట్ గోదావరి అంటేనే కోడిపందాలకి ఫేమస్. సో ఇప్పుడు ఫుట్బాల్ అని కూడా అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం? గత 17 రోజులుగా ఈ ఫుట్బాల్ లీగ్ స్టార్ట్ చేసాం. సీజన్ 2 మొత్తం ఇప్పటికి 17 ఊరుల్లో ఈ మ్యాచెస్ కండక్ట్ చేసాం. దానికి 17 ఊర్లు అంటే జిల్లా క్రాస్ సెక్షన్ మొత్తం మారుమూల ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న గ్రామాల్లో కూడా కండక్ట్ చేసాం. దీని గురించి జిల్లా మొత్తం ఈ ఫుట్బాల్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇలా తీసుకురావాలన్న ఉద్దేశంతో మేము ముందే ఆలోచించి సంక్రాంతి సమయంలో ఫ్యామిలీసు పిల్లలు వాళ్ళందరూ వచ్చి ఈ ఫుట్బాల్ని రాను జాయిన్ అవుతారని ఆశిస్తున్నాం. దానికోసమే ఈ ప్రయత్నం మొత్తం. సో ఈరోజు ఫుట్బాల్ గురించి కోడిపందాలతో పాటు మన జిల్లాలో మాట్లాడుతున్నారంటే అది ఒక చిన్న సక్సెస్ కింద ఆలోచించవచ్చు. ఓకే సార్, జిల్లాలో మీరు ఈ లీగ్ స్టార్ట్ చేసిన తర్వాత క్రీడా సందడి ఎక్కువైందని అంటున్నారు. సో దానిపై మీ అభిప్రాయం? ముందు ఫ్లో ప్రారంభం స్టార్ట్ చేయడానికి మా ముఖ్య కారణం గ్రామ స్థాయిలో మన దాదాపు స్వాతంత్రం తర్వాత ఇప్పుడు దాకా ఎవరో క్రీడారంగాన్ని సపోర్ట్ చేయలేదు, ఎంకరేజ్ చేయలేదు. ఆ ఉద్దేశంతోనే ఏదో స్పోర్ట్ని మన క్రీడాని ఎంకరేజ్ చేయాలని మన గ్రామస్థాయి ప్రజలకి మన జిల్లాలో ఒక మోడల్ డిస్ట్రిక్ట్ కింద మొదలు పెడదామని అనుకొని అది ఏ స్పోర్ట్ అయితే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు అది ఫుట్బాల్ దానికి మంచి ఫిట్ మ్యాచ్ అవుతుందని అనుకొని, అంతేకాకుండా ఫుట్బాల్ మా నాన్నగారు కోటగిరి విద్యాధరరావు గారికి ఫేవరెట్ స్పోర్ట్. ఆయన ఉద్దేశించి ఈ ఫుట్బాల్ని మన జిల్లా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి, వాళ్ళలో ఇంట్రెస్ట్ లెవెల్స్ కలిగేటట్టు చేయాలి, అవేర్నెస్ తీసుకురావాలని ఈ లీగ్ ప్రారంభించాం. అయితే మమ్మల్ని చూసి చాలా నాయకులు కానివ్వండి, లేకపోతే లోకల్గా ఎవరు ఏ క్రీడ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఒక బెంచ్ మార్క్ కింద చూసి మాలానే చేయాలన్న ఉద్దేశంతో చాలా చోట్ల చాలా క్రీడలు మొదలుపెట్టారు. ఇది చాలా సంతోషం. అది రావాలనే, ఈ రెవల్యూషన్ రావాలనే మేము మొదలుపెట్టాం. సో మేము అనుకున్నట్టు అది అవుతుందంటే చాలా సంతోషం. ఓకే సార్, అది ఇప్పుడు స్పోర్ట్స్ అంటేనే గ్రౌండ్స్ గురించి ఆలోచిస్తున్నారు. సో మీరు ఫుట్బాల్ అనేది చాలా పెద్ద గ్రౌండ్ కావాలి, మీరు జిల్లా అంతా ఏర్పాటు చేశారు. ఎలా మీరు గ్రౌండ్స్ని వెతికారు? ఓకే, అది ఫుట్బాల్కి మాకు మేజర్ ఛాలెంజ్, ఇస్ నో డౌట్. ముందు ఎక్కడెక్కడ అసలు సరిపడా గ్రౌండ్ ఉందన్నది వెతికాము. ఉన్నట్లో కొంచెం తక్కువ ఖర్చుతో ఏదైతే సాధ్యమవుతుందో అని ఆలోచించి ఇవి షార్ట్ లిస్ట్ చేసాము. తర్వాత ప్రతి గ్రౌండ్కి కూడా మేము వాట్ ఎవర్ నెసరీ మెషినరీ వీ హెడ్ ఆర్గనైజ్డ్ అండ్ అన్నీ లెవెల్ చేసాము, రోలింగ్ చేసాము. ఇట్స్ అ బిగ్ ఎక్సర్సైజ్, కానీ వీ హ్యాడ్ టు డూ ఇట్, చేయాలి. ఎందుకంటే అందరూ మంచి కండిషన్స్ ఉండాలి, ప్లేయర్స్ రావాలి, వాళ్ళకి ఎంజాయ్ చేయాలి. సో అవన్నిటి గురించి కొంచెం కష్టపడ్డాం. అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకొచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి దే కాంట్రిబ్యూటెడ్ టు దిస్ కాజ్. వీఆర్ హ్యాపీ అబౌట్ దాట్. సో ఉన్నట్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో చిన్న చిన్న గ్రామాలు కూడా ఎతికి పట్టుకున్నాం. అందుకనే పోలవరం అని, నారాయణపురం అని, గణపవరం అని, కోయిలగూడెం అని వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఫుట్బాల్ మ్యాచ్ అనేది చూసుంటారు, అక్కడ కండక్ట్ చేయగలిగాం. ఓకే సార్, ఇటువంటి మెగా లీగ్ చేయాలంటే ఖర్చు, శ్రమ, సహకారం చాలా అవసరం. దీన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక 20 మంది ప్యాషనెట్ సపోర్టర్స్, వాలంటీర్స్ ఉన్నారు. నాలాగా వాళ్ళు కూడా మన జిల్లాలో ఇదే కాజ్ని ముందుకు తీసుకెళ్లాలని వారు సంవత్సరం అంతా పనిచేస్తున్నారు. మేమందరం కూడా ప్రతిరోజు 365 డేస్ పనిచేసాం, బయటికి అలా కనపడకపోయినా. దాంతోపాటు మా ప్యాషన్ని వీ వర్ ఏబుల్ టు ట్రాన్స్లేట్ ఇట్ టు అవర్ స్పాన్సరర్స్
అండ్ వాళ్ళు ముందుకొచ్చి ఫైనాన్షియల్ సపోర్ట్ కానివ్వండి, స్పాన్సర్షిప్ కానీ చేశారు. మెడ్ ప్లస్ కానివ్వండి, మహా సిమెంట్స్ కానివ్వండి, గ్రీన్కో కానివ్వండి, లావా మొబైల్స్ కానివ్వండి, వీళ్ళందరూ ముందుకు వచ్చిన దాన్ని బట్టి వీఆర్ ఏబుల్ టు అచీవ్ మోస్ట్ ఆఫ్ దిస్. అండ్ ఇట్స్ అ బిగ్ థింగ్. అండ్ వీఆర్ అంటే మొత్తం సక్సెస్ఫుల్ అయిపోయామని చెప్పడానికి లేదు. వీఆర్ ఆన్ ద పాత్, ఒక దారిలో అయితే ఉన్నాం. అండ్ వీఆర్ హ్యాపీ విత్ ద ప్రోగ్రెస్ వీఆర్ మేకింగ్. ఓకే సార్, సీజన్ 1 సూపర్ హిట్ అండ్ సీజన్ 2 కూడా చాలా చాలా సూపర్ హిట్గా ముగిసింది. సీజన్ 3లో మీరు ఇంకా ఏమి ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎలా ఏర్పాటు చేయబోతున్నారు? సో ఈ లీగ్ మొదలుపెట్టినప్పుడు ఇది ఎలా చేయాలి, టైమింగ్ ఎలా పెట్టాలి, ఇవన్నీ మాకు తెలియదు. ప్రతి సంవత్సరం నేర్చుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ 6 ఊర్లలో చేస్తే ఈరోజు 16 ఊర్లలో చేసాం. వచ్చే సంవత్సరం దాన్ని మళ్ళీ మార్చే ఉద్దేశంలో ఉన్నాం. అంటే ఒక ట్రెడిషనల్ లీగ్ లాగా ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో చేస్తే జనాలు అబ్జార్బ్ చేసుకునే మందే మర్చిపోతున్నారు. దీనికోసం ఈ లీగ్ని ఉట్టి వీకెండ్సే పెట్టి ఎక్కువ నెలలు, అంటే కనీసం 3-4 months సాగేటట్టు చేద్దామని. సో జనాలు అబ్జార్బ్ చేసుకొని మైండ్లో పెట్టుకోవడానికి ఎక్కువ టైం ఉంటుంది. ఫుట్బాల్ని ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోవాలన్న ఉద్దేశం. సో నెక్స్ట్ ఇయర్ ఒక 6-7 weeks జరుగుద్ది. వారానికి ఒక్కరోజే జరుగుద్ది. ఎన్ని ఊర్లో అనేది ఆలోచన చేస్తున్నాం. బట్ తక్కువ ఊర్లోనే పెడితే జనాలు మళ్ళీ మ్యాచ్ల గురించి తెలిసి ఎక్కువ వస్తారని ఆలోచనలో ఉన్నాం. బట్ ఇవన్నీ కూడా ఏది కరెక్టో ఏది రైటో తప్పు అనేది ఎక్కడా రాసిలేదు. మేమంతా నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం. ఏదో రోజు విల్ అండర్స్టాండ్ ద కరెక్ట్ ఫార్ములా అండ్ విల్ స్టిక్ టు దట్. ఓకే సార్, సీజన్ 3లో మీరు క్లబ్స్ని ఏమైనా పెంచుతున్నారా? సీజన్ 2లో మీ అందరికి తెలిసినట్టు 6 clubs ఉన్నాయి. ఈ 6 clubs 18 matchesని ఒక 16 townsలో పెట్టాము. అయితే నెక్స్ట్ ఇయర్కి 6 clubsకి ఆ 6 townsలోనే మ్యాచెస్ పెడదామని 3 matches కింద. ఒకవేళ ఇప్పుడు ఫుట్బాల్ గురించి మొత్తం జిల్లాలో అందరికీ తెలిసింది. ఇఫ్ వీ హ్యావ్ ఇనఫ్ ఇంట్రెస్ట్ లెవెల్స్, మేబీ వీ కుడ్ ఇంక్రీజ్ 2 more clubs సో దట్ వీ కెన్ కండక్ట్ ఇదే మ్యాచ్లు వేరే 2 ఊర్లలో కూడా పెట్టడానికి అవకాశం రావడానికి. అది ముందు కొంచెం ముందుకెళ్ళాక మేబీ మాకు కూడా అర్థం అవుతుందేమో. ఓకే సార్, ఇప్పుడు ఇది వెస్ట్ గోదావరిలో మీరు పెట్టారు కదా ఫుట్బాల్, ఇంకా వేరే జిల్లాలకు మీరు పరిచయం చేయాలనుకుంటున్నారా? సో ఈ లీగ్లో వీ హ్యావ్ మన రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల నుంచి ప్లేయర్స్ వచ్చారు. దాదాపు 40 మంది. మా జిల్లా వాళ్ళు ఒక 30 మంది, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఒక 20 మంది. మేము అర్థం చేసుకుంది ఏంటంటే ఈ ఫుట్బాల్ ప్లేయర్స్ అనేవాళ్ళు చిన్న గ్రామాల నుంచి వస్తున్నారు. వారందరికీ మన సహాయం అవసరం. ఫుట్బాల్ కమ్యూనిటీకి అవసరం, ఫుట్బాల్ గేమ్కి అవసరం. వెస్ట్ గోదావరిలో మొదలుపెట్టి వేరే జిల్లాలో వేరే వాళ్ళు వచ్చి ఇనిషియేట్ చేస్తారని అనుకున్నాం. కానీ అది తప్పకుండా ఏదో చేయాలి, ఫుట్బాల్ కమ్యూనిటీ కోసం చేయాలి, ఫుట్బాల్ గేమ్ గురించి చేయాలి, మన గ్రామస్థాయి ప్లేయర్స్కి చేయాలి. తప్పకుండా ఆలోచిస్తున్నాం. మన రాష్ట్రమే కాదు, మొత్తం తెలుగువారికి ఫుట్బాల్ని ఏదో విధంగా గ్రామస్థాయికి తీసుకెళ్ళాలి. అది ఈ సంవత్సరం చేసే ఉద్దేశం ఉంది. ఈ సంవత్సరం మన దేశంలో అండర్-17 వరల్డ్ కప్ గోవాలో జరగబోతుంది. దాంతోపాటుగా ఏదన్నా చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నాం. అది తొందరలో మేబీ ఒక ప్లాన్ అనేది మీ అందరికీ ప్రజెంట్ చేస్తాం. ఓకే సార్, ఈసారి ఈ సీజన్ 2లో ఫారెన్ ప్లేయర్స్ చాలామంది వచ్చారు. వాళ్ళని కంటిన్యూ చేస్తారా నెక్స్ట్ సీజన్లో? సో ఈ సంవత్సరం అవర్ బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్ బ్రింగింగ్ ఫారెన్ ప్లేయర్స్ ఇంటూ ఫ్లో. అది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. మన జిల్లాలో మా జిల్లాలో వెస్ట్ గోదావరి జిల్లాలో మొట్టమొదటిసారి ఒక విదేశీయుడు వచ్చి మన వాళ్ళతో పాటు ఆడి మన లోకల్ ప్లేయర్స్ అందరూ, లోకల్ జనం అందరూ సంబరపడ్డారు, అందరూ సరదా పడ్డారు. అండ్ వచ్చే సంవత్సరం దాన్ని డెఫినెట్గా కంటిన్యూ చేస్తాం. అండ్ అంతేకాకుండా ఈ సంవత్సరం టీంకి 2-3 ఉన్నారు. వచ్చే సంవత్సరం ఇంకా పెంచాలన్న ఉద్దేశంలో ఉన్నాం.
వీలుంటే సగం పైగా టీంని ఈ ఫారినర్స్తో కలిపే ఉద్దేశం ఉంది. అంటే దీనివల్ల మన లీగ్కి ఒక డైవర్సిటీ, అంటే వేరే ప్రజలు అందరూ కలిసి వస్తున్నారు. దానివల్ల వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకోవచ్చు. వాళ్ళు కూడా మన రూరల్ ఏరియాస్ని చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మెచ్చుకుంటున్నారు, ఆశ్చర్యపోతున్నారు. సో ఇట్స్ అ నైస్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ వీఆర్ ఆల్ లవింగ్ ఇట్. ఓకే సార్, ఇప్పుడు ఈ లీగ్ ద్వారా మీరు అనుకున్న ఫలితాలు మీరు సాధించారా? No, no, I mean not even close. అంటే దిస్ ఈజ్ ఎప్పుడో ఏదో అవుతుంది, ఇది చిన్న మెట్టు. ఈ 2 సంవత్సరాల్లో అసలు ఫుట్బాల్ అనే గేమ్ని మన జిల్లాలో చాలామంది అసలు దాని గురించి ఆలోచన అనేది చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లో ఇంకా ఎక్కువ మంది రావాలి, పిల్లలందరూ ఆడాలి. దే హ్యావ్ టు బికమ్ కాంపిటేటివ్ అండ్ యూనో పెద్ద లీగ్స్లో ఆడడం మొదలు పెట్టాలి మన ఏరియా నుంచి. అండ్ ముఖ్యంగా గేమ్స్ చూడడానికి ఎక్కువ మంది రావాలి, మోర్ అండ్ మోర్ పీపుల్. అండ్ ఈరోజు గేమ్కి ఒక 3-4 వేల మంది రావడం ఇట్స్ అ గుడ్ నంబర్, బట్ we have to touch 10,000. That's when I think we'll see real growth in this game in our district. ఓకే సార్, అసలు మీ లక్ష్యం ఏంటి సార్ ఫుట్బాల్లో? ఫుట్బాల్ ఈజ్ అ స్పోర్ట్. క్రీడా రంగానికి ముందు అన్నట్టు మన రూరల్ ఏరియాస్లో ఎవరు పెద్దగా సపోర్ట్ చేయలేదు, ఎంకరేజ్ చేయలేదు. ఇట్ ఈస్ అ సోషల్ ప్రాజెక్ట్ ఫర్ మీ. ఈ క్రీడా రంగాన్ని మన ఒక ఫార్మల్ ఫార్మాట్లో, ఒక ఇంట్రెస్టింగ్ ఫ్రేమ్వర్క్లో మన జిల్లా ప్రజలకి ఇంట్రడ్యూస్ చేస్తే ఆ స్పోర్ట్స్ కల్చర్ అనేది ఇన్కల్కేట్ అవుతుందని, ప్రజల్లోకి ఆ స్పోర్ట్స్ మీద దృష్టి ఉంటుందని, పిల్లలు రెగ్యులర్గా ఆడతారని, అల్టిమేట్గా ఈ స్పోర్ట్స్ గురించి పిల్లలు ప్రజలు అందరూ కలిసి ఒకే ప్లాట్ఫామ్ మీదకి వస్తారన్న ఆశ. I mean, bringing people together, I should say. And yeah, it's a long process, but we will get there. ఓకే సార్, మీరు ఫుట్బాల్ పెట్టినాక పిల్లల్లో కూడా ఫుట్బాల్ చాలామంది ఆడుతున్నారు. సో ఫుట్బాల్ వల్ల వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్? యా, మన దేశంలో ఇప్పుడు దాకా ఫుట్బాల్కి అవేర్నెస్ లేక ఎవరు దేనికో ముందుకు వచ్చేవారు కాదు. మేము చూపించిన ఫ్రేమ్వర్క్ చూసి కొంతమంది స్పాన్సర్స్ మాకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఈరోజు పిల్లలు ఆడడం మొదలుపెట్టారు. ఫుట్బాల్కి మన దేశంలో ఇప్పుడు దాకా ప్రాధాన్యత లేదు. ఇప్పటి నుంచి ఈ మధ్యనే ISL వచ్చింది, I League వచ్చింది. అలానే ఇంట్రెస్ట్ లెవెల్స్ పెరిగే కొద్దీ ఫుట్బాల్ గేమ్లోకి డబ్బులు చాలా వస్తాయి అన్ని సైడ్ల నుంచి. అదేవిధంగా మనకు తెలిసినట్టు ఇంటర్నేషనల్ ఫీఫా ఇస్ ద వరల్డ్ ఫుట్బాల్ బాడీ. దే ఆర్ ఫిల్డ్ విత్ ఫండ్స్ and they're looking up to countries like India ఫుట్బాల్ ప్రమోట్ చేసి ఫుట్బాల్లోకి తీసుకురావాలని. సో ఎప్పుడైతే కొంత ఇంట్రెస్ట్ లెవెల్ పెరిగిందో ఆటోమేటిక్గా దిల్ బీ మోర్ అండ్ మోర్ ఆపర్చునిటీస్. అండ్ మన ప్లేయర్సు ISL కానీ I Leagueలోకి వెళ్ళడానికి కూడా వాళ్ళ కెరియర్ కింద పెట్టుకోవచ్చు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అండ్ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ లెవెల్స్కి మనం ఒక వరల్డ్ కప్కి టీం పంపించడానికి దగ్గర పడతామో ప్రజల్లో కూడా ఫుట్బాల్ మీద ఇంట్రెస్ట్ లెవెల్స్ పెరుగుతాయి న్యాచురల్గా. క్రికెట్లో ఉన్న డబ్బు మొత్తం 100% స్పోర్ట్స్ డబ్బు అంతా క్రికెట్లో ఉంది ఈరోజు. దాంతో చిన్న ఫ్రాక్షన్ ఫుట్బాల్కి వచ్చిందంటే మన వాళ్ళకి మంచి కెరియర్స్, మంచి ఫ్యూచరు. అండ్ వీల్ సీ సూపర్ స్టార్స్ ఫ్రమ్ ఫుట్బాల్ ఇన్ ఇండియా వెరీ సూన్. ఓకే సార్, మీ నాన్నగారు శ్రీ కోటగిరి విద్యాధరరావు గారు రాజకీయంలో ఉన్నత నేతగా నిలిచారు. సో ఆయన అభిమానులు ఆయన వారసుడిగా మిమ్మల్ని కూడా రావాలనుకుంటున్నారు. సో మీ అభిప్రాయం కొద్దిగా ప్రేక్షకులకి. ఈ ఫుట్బాల్ అనేది ఒక సోషల్ ప్రాజెక్ట్ కింద మన సమాజానికి ఏదన్నా చేయాలి అన్న ఆలోచనతో మొదలుపెట్టాను. చేసే ముందు రాజకీయ ప్రవేశం ప్రయత్నం జరిగింది. అయితే రాజకీయం నా చేతిలో లేదు. అది 100 మంది కలిసి రావాలి, 100 సర్కమ్స్టాన్సెస్ కలిసి రావాలి.
అది ఉన్నా లేకపోయినా మన సమాజానికి నాన్నగారికి మంచి పేరు తేవాలని ఈ ఫ్లో స్టార్ట్ చేసాం. ఐఎమ్ హ్యాపీ ద వే ఇట్స్ గోయింగ్. ఐడియా ఇస్ టు సర్వ్, డూ సంథింగ్. అండ్ అన్నిటికన్నా బాగా సర్వ్ చేయడానికి మన ప్రజలందరికీ ఇంపాక్ట్ అవ్వాలంటే రాజకీయాలు అవసరం. అది లెజిస్లేషన్ ద్వారా అవుతుందని నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు. అండ్ ఐ బిలీవ్ దాట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ హెల్పింగ్ 1% or 10% or 100%. It is about doing something for the entire population. And being in politics is necessary for that. I'll definitely ముందుకు వస్తాను నేను. I will definitely serve, and I will definitely bring a good name for my late father Kodagiri Vidyadhara garu, and all his followers will be proud of me. ఓకే సార్, ఇప్పటి వరకు మనం ఫ్లో గురించి మాట్లాడుకున్నాం, రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం. సో మీ అభిమానులు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళకి మీ అభిప్రాయాలు చెప్పాలి. నాకు 43 ఏళ్ళు. ఐఎమ్ మ్యారీడ్ ఫర్ అబౌట్ 18 years. మై వైఫ్స్ నేమ్ ఇస్ సరిత, అండ్ నాకు 2 పిల్లలు. నా కూతురు 12 ఏళ్ళు కావేరి, నా కొడుకు 5 ఏళ్ళు, తన పేరు దేవన్. ప్రస్తుతం వారు అమెరికాలో ఉన్నారు. దే విల్ జాయిన్ మీ షార్ట్లీ. సో ఓకే సార్, మీ ఎడ్యుకేషన్ ఎక్కడ చేశారు సార్? నేను వైజాగ్లో, విశాఖపట్నంలో గీతంలో బిజినెస్ మేనేజ్మెంట్ చదివాను. అంతకుముందు మేము ఒక చిన్న గ్రామం నుంచి రావడం వలన నాన్నగారు నన్ను బోర్డింగ్ స్కూల్లో వేశారు. బెంగళూరులో చదివాను, బిషప్ కాటన్స్లో. అంతకుముందు లోయలా పబ్లిక్ స్కూల్ అని గుంటూరులో చదివాను. ఎప్పుడు కూడా చిన్నప్పుడు బోర్డింగ్ స్కూల్స్లోనే చదివాను. సో దాని గురించి మేబీ వీ హ్యావ్ బెటర్, ఐ డోంట్ నో, సోషల్ స్కిల్స్ ఆర్ వాట్ ఎవర్. ఓకే సార్, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? ఫుట్బాల్ వరకు వస్తే ఫ్లో షుడ్ బి సెల్ఫ్ సస్టైనింగ్. అంటే దాని అంతటికి అదే రన్ అవుతూ ఉండాలి, నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకుండా. అదైతే అంటే ఫ్లో ఉన్నప్పుడల్లా ప్రజలు వేలాది మంది వచ్చి చూస్తుండాలి, ప్రజలు వెయిట్ చేస్తుండాలి, ప్లేయర్స్ అందరూ ఆడడానికి వెయిట్ జాయిన్ అవడానికి ఆకర్షణ చూపించాలి. దాంతోపాటు ఐ వుడ్ లైక్ టు మేక్ అన్ ఇంపాక్ట్, అంటే మన లైఫ్ చేంజింగ్ ఇంపాక్ట్ మన దేశానికి కానివ్వండి, ప్రపంచానికి కానివ్వండి. ఐ డెఫినెట్లీ ఐ హ్యావ్ సమ్ ప్లాన్స్. అండ్ అది రాజకీయం ద్వారా కానీ, రాజకీయం బయట కానీ, ఇట్ మైట్ టేక్ టైం, కానీ నెమ్మదిగా సాధిస్తాను. ఓకే సార్, ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ రౌండ్. సో నేను టకటకా క్వశ్చన్స్ చేస్తాను, మీరు టకటకా ఆన్సర్స్ చెప్పేయాలి. ప్రయత్నిస్తాను. మీ అభిమాన హీరో? చిరంజీవి. హీరోయిన్? ఐశ్వర్య రాయ్. కలర్? బ్లూ. ఫుట్బాల్, పాలిటిక్స్? సర్వీస్. మీ నాన్నగారి గురించి ఒక్క మాటలో? అసెంబ్లీ టైగర్. హాలిడే స్పాట్? గ్రీస్. మీకు నచ్చిన సినిమా? గరానా మొగుడు. ఇండియానా, అమెరికానా? ఇండియా. లక్ ఆర్ హార్డ్ వర్క్? రెండూ కాదు, వర్కింగ్ స్మార్ట్. మీ స్ట్రెంగ్త్? బీయింగ్ పేషెంట్. మీ వీక్నెస్? ఐఎమ్ నాట్ అంబిషియస్ ఇనఫ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. అలానే మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.